వెల్కమ్ టు గుడ్ హెల్త్. స్పోర్ట్స్ ఇంజురీస్ అంటే ఏంటి, స్పోర్ట్స్ ఇంజురీస్ లో ప్లాస్మా థెరపీ పాత్ర ఏంటి, ప్లాస్మా థెరపీ ఎలా యూజ్ అవుతుంది లాంటి ప్రశ్నలకి సమాధానం ఇవ్వడానికి V9 హాస్పిటల్ నుండి ఆర్థోపెడిషియన్ డాక్టర్ కె సతీష్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే డాక్టర్, ముందుగా చెప్పండి, అసలు స్పోర్ట్స్ ఇంజురీస్ అంటే ఏంటి? V6 మహిళా ప్రేక్షకులందరికీ మా V9 హాస్పిటల్ తరపున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. తర్వాత స్పోర్ట్స్ ఇంజురీస్ అంటే ట్రూ ట్రాన్స్లేషన్, ట్రూ డెఫినేషన్ తీసుకుంటే అందరికీ ఎలా అనుకుంటూ ఉంటారంటే బాగా ఆటలు ఆడే వాళ్ళల్లో తగిలే దెబ్బలు అనుకుంటూ ఉంటారు. ఆడడానికి ఎక్కువ మూమెంట్స్ చేసేవి ఏంటి అంటే జాయింట్స్. ఎక్కువగా జాయింట్ మూమెంట్ ఎవరైతే చేస్తారో వాళ్ళల్లో తగిలే ప్రతి ఇంజురీని మనము స్పోర్ట్స్ ఇంజరీగా పరిగణనలోకి తీసుకోవచ్చు. అంటే డెఫినేషన్లో ఏముంటుందంటే బట్ నాట్ లిమిటెడ్ టు అథ్లెట్స్ అని ఉంటుంది. అంటే ఓన్లీ అథ్లెట్స్కి మాత్రమే, స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి మాత్రమే వచ్చే ఇంజురీస్ అని కావు. జాయింట్స్ బాగా ఆడించే వాళ్ళల్లో తగిలే ఇంజురీస్ని మనము స్పోర్ట్స్ ఇంజరీస్ అనుకుంటాం. ఎవరైతే ఎక్కువగా షోల్డర్ మూమెంట్స్ చేస్తారో, నీ జాయింట్ మూమెంట్స్ చేస్తారో, యాంకిల్ జాయింట్ మూమెంట్స్ చేస్తారో, హిప్ మూమెంట్స్ చేస్తారో. తర్వాత ఈ తలకు తగిలే దెబ్బలు కూడా కొన్నిసార్లు స్పోర్ట్స్ ఇంజరీస్ కానీ పరిగణలోకి తీసుకుంటాం. అంటే రేసింగ్, కార్ రేసింగ్ అవి చేస్తూ ఉంటారు కదా, వాళ్ళల్లో తలకు బాగా దెబ్బలు తగులుతూ ఉంటాయి. సో దాన్ని కూడా మనము స్పోర్ట్స్ ఇంజరీగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. అయితే డాక్టర్, స్పోర్ట్స్ ఇంజురీస్ని ఎంతవరకు సీరియస్గా తీసుకోవాలంటారు? స్పోర్ట్స్ ఇంజరీస్ అంటే మనం మాట్లాడుకున్నట్టుగా వాళ్ళకు కొంతమంది దే విల్ టేక్ స్పోర్ట్స్ యాజ్ దేర్ ప్రొఫెషన్. అప్పుడు ఈ ఇంజురీస్ తోటి వాళ్ళ మూమెంట్స్ అన్నీ లిమిట్ అయిపోయి వాళ్ళు ఒక్కొక్కసారి ప్రొఫెషన్ నుంచి కూడా బయటికి పోవాల్సి వస్తుంది. సో ఎర్లీగా రికగ్నైజ్ చేయకుండా, ఎర్లీగా ట్రీట్మెంట్ కానీ తీసుకోకపోతే డెఫినెట్గా ఆ ప్రొఫెషన్ నుంచి వాళ్ళు బయటికి వచ్చి వేరే పని చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఎర్లీగా రికగ్నైజ్ చేసుకోవడం చాలా 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 ఇంపార్టెంట్. తర్వాత అదే ఇంజరీస్ మన దైనందిన జీవితంలో అవుతూ ఉన్నాయనుకోండి, ఒకవేళ వాళ్ళ వర్క్లో అవుతున్నాయనుకోండి, ఎక్కువగా వెయిట్లు లేపే వాళ్ళు కానీ, ఎక్కువగా జాయింట్ మూమెంట్స్ చేసే వాళ్ళలో కానీ, ఇది తొందరగా రికగ్నైజ్ చేయకపోతే వాళ్ళ పనికి చాలా ఇబ్బంది అయిపోయేసి ఒక్కొక్కసారి వాళ్ళ వర్క్లోంచి కూడా బయటకు వచ్చేసేసి ఉద్యోగాన్ని కూడా కోల్పోయే అవకాశం ఉండవచ్చు. అయితే డాక్టర్, ఈ స్పోర్ట్స్ ఇంజరీస్లో ప్లాస్మా థెరపీ గురించి వింటున్నాం. అయితే క్రీడాకారులకి ఈ ప్లాస్మా థెరపీ ఎలా యూజ్ అవుతుందంటారు? ఈ లిగమెంట్ ఇంజురీస్లో, మజిల్ ఇంజురీస్లో, టెండాన్ ఇంజురీస్లో ముఖ్యంగా స్పోర్ట్స్ ఇంజురీస్ ఉంటాయి. తర్వాత ఈ హీలింగ్లో ఫాస్టర్ రికవరీ, ఎర్లీ రికవరీ, ప్రాపర్ రికవరీ, మూడిటికి 3 డిఫరెంట్ అర్థాలు ఉన్నాయి. తొందరగా రికవర్ అవ్వాలి, పర్ఫెక్ట్గా రికవర్ అవ్వాలి, మళ్ళీ వాళ్ళు దే షుడ్ రెజ్యూమ్ దేర్ లైఫ్ స్టైల్ ఆర్ స్పోర్ట్స్ యాక్టివిటీ ఎర్లీ కావాలంటే ఈ స్పోర్ట్స్ మెడిసిన్లో ఈ ప్లాస్మా థెరపీ చాలా ఉపయోగపడుతూ ఉంది. ఒకప్పుడు ఏమిటంటే ఈ స్పోర్ట్స్ ఇంజరీస్లో యూజువల్గా ఇబ్బంది పెట్టేది ఏమిటంటే పెయిన్. ఓన్లీ ఆ పెయిన్ తగ్గడానికి స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇచ్చేవాళ్ళం. అది కొన్ని రోజులు మాత్రం పనిచేస్తుంది, మళ్ళీ తర్వాత మళ్ళీ రిపీటెడ్గా అయ్యి దాని టెండాన్ కానీ, మజిల్ కానీ, ఆ లిగమెంట్ కానీ దాని నేటివ్ క్యారెక్టర్ని కోల్పోయి కట్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్లాస్మా థెరపీలో ఏమిటంటే మళ్ళీ ఆ టెండాన్లో పార్షియల్గా కట్ అయిన టెండాన్కి స్పోర్ట్స్ ఇంజరీస్లో మనము అయిన దానికి ప్లాస్మా థెరపీ ఇస్తే మళ్ళీ కొత్త లిగమెంటు, కొత్త కండ, లేకపోతే కొత్త టెండాన్ వచ్చే అవకాశం ఉంది. పార్షియల్ ఇంజరీస్లో ప్లాస్మా థెరపీ చేస్తే చాలా ఉపయోగం ఉంటుంది. మళ్ళీ నియర్ న్యాచురల్ యాక్టివిటీ తెచ్చుకోవడానికి ప్లాస్మా థెరపీ చాలా ఉపయోగపడుతుంది. డాక్టర్, ప్లాస్మా థెరపీలో కీ పాయింట్స్ ఏంటి, అండ్ అలాగే ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా ప్లాస్మా థెరపీకి? ప్లాస్మా థెరపీ ఈజ్ ఎ వెరీ న్యాచురల్ థెరపీ. ఏం చేస్తామంటే దీంట్లో పేషెంట్ ఒక ఓన్ బ్లడ్, అంటే ఈ మన బ్లడ్ టెస్ట్లకి ఇస్తూ ఉంటాం కదా, అట్లానే ఒక 20 ml బ్లడ్ ఆ కంపెనీ మెషిన్ని బట్టి 10 ml బ్లడ్ తీసుకొని దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసి ఒక 5 to 7 ml ప్లాస్మా తీసుకొని, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటారు, అది తీసుకొని టార్గెట్ ఏరియాలో ఇంజెక్ట్ చేస్తూ ఉంటాం. ఇది ది బెస్ట్. తర్వాత ఇటువంటినే దీనికి పోలిన ట్రీట్మెంట్స్ బోన్ మ్యారో ఆస్పిరేట్ కాన్సన్ట్రేట్ థెరపీ అని ఉంది. మన తుంటి జాయింట్ పైన పెల్విస్ అనే ఎముక ఉంటుంది, దాంట్లోంచి ఎముకకి హోల్ చేసేసి బోన్ మ్యారో అంటే ఎముక మూలుగను తీస్తాం. ఎముక మూలుగను తీసి మళ్ళీ దాన్ని సెంట్రిఫికేషన్ ప్రక్రియలో బోన్ మ్యారో ఆస్పిరేట్ కాన్సన్ట్రేట్ చేస్తాం. ఇది ఇంకొక ఆల్టర్నేటివ్ థెరపీ.
కాకుండా ఇప్పుడు ఎడిపోస్ టిష్యూ థెరపీ, తర్వాత ఆటోలాగస్ కండిషన్ ప్లాస్మా, ఇవన్నీ డిఫరెంట్ పేర్లతోటి డిఫరెంట్ దీంట్లో అన్ని రక్తంలోంచి తీసుకునేవే. యాంటీ ఇన్ఫ్లమేటరీ, రీజనరేటివ్ కెపాసిటీ ఎక్కువగా ఉండడానికి దోహదం చేసే మాలిక్యూల్స్ ఈ 4. సో ప్లాస్మా థెరపీ, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ కాకుండా బోన్ మ్యారో యాస్పిరేట్ కాన్సన్ట్రేట్ థెరపీ, ఆటోలాగస్ కండిషన్ ప్లాస్మా, ఇవి చాలా ఉపయోగపడే ట్రీట్మెంట్స్. డాక్టర్, స్పోర్ట్స్ ఇంజురీస్లో మెయిన్గా ప్లాస్మా థెరపీ తర్వాత ఫిజియోథెరపీ గురించి ఏం చెప్తారు? తర్వాత యూజువల్గా ప్రోటోకాల్ ఏమిటంటే పార్షియల్ లిగమెంట్ టేర్స్, పార్షియల్ టెండాన్ టేర్స్, పార్షియల్ మజిల్ టేర్స్లో ప్లాస్మా థెరపీ బాగా ఉపయోగపడుతుంది. ఆ మజిల్ రీజనరేట్ అవ్వడానికి 3 నుంచి 6 వారాలు పడుతుంది. అంతవరకు చాలా వాటిలో మేము ఇమ్మొబిలైజ్ చేస్తాం. మళ్ళీ కదలకుండా సిమెంట్ పట్టీ కానీ, ప్లాస్టిక్ బ్రేస్ కానీ, ఇమ్మొబిలైజర్స్ కానీ పెట్టేసి తర్వాత మళ్ళీ ఆ టెండాన్ని కానీ, ఆ లిగమెంట్ని కానీ పూర్వపు స్థితికి తీసుకొని రావడానికి ఫిజియోథెరపీ చాలా ఇంపార్టెంట్. ఆ రీజనరేషన్ కెపాసిటీ ఎప్పుడైతే దానికి ఇన్ఫ్లమేషన్ ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆ రోజు నుంచి మళ్ళీ జాయింట్ నార్మల్ స్థాయికి రావడానికి ఫిజియోథెరపీ చాలా అవసరం. కాంటాక్ట్ స్పోర్ట్స్ ఆడే వాళ్ళకైతే ఫిజియోథెరపీ ఇంకా చాలా ఇంపార్టెంట్ అవసరం పడుతుంది. డాక్టర్, స్పోర్ట్స్ ఇంజురీస్కి ఇండికేషన్స్ ఏంటి, అంటే వార్నింగ్ సైన్స్ ఎలా ఉంటాయి? యూజువల్గా ఈ రిపీటెడ్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యే జాయింట్ స్పోర్ట్స్ ఇంజరీస్కి గురయ్యే అవకాశం ఉంది. ప్రాపర్గా జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల, పైనుంచి కిందికి వస్తే హెల్మెట్ గార్డ్ పెట్టుకోకపోవడం వల్ల, ఎల్బో జాయింట్స్కి గార్డ్స్ పెట్టుకోకపోవడం వల్ల, రిస్ట్కి సపోర్ట్ పెట్టుకోకపోవడం వల్ల, నీ ప్యాడ్స్ పెట్టుకోకపోవడం వల్ల, సాఫ్ట్ కుషన్ కానీ లేకపోతే మంచి కుషన్ ఉన్న చెప్పులు వేసుకోకపోవడం వల్ల, షూ వేసుకోకపోవడం వల్ల అవి రిపీటెడ్కి స్ట్రెస్కి గురి అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు మళ్ళీ స్పోర్ట్స్ ఇంజరీకి గురయ్యే అవకాశాలు చాలా తక్కువ. వార్మప్ చేయకుండా ఎంతైతే ట్రైనింగ్ తీసుకోవాలో అంత ట్రైనింగ్ తీసుకోకుండా మళ్ళీ యాక్టివిటీకి రావడం వల్ల దెబ్బలు తగిలే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల స్పోర్ట్స్ ఇంజరీస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. డాక్టర్, ప్లాస్మా థెరపీకి సంబంధించి అదర్ ఇండికేషన్స్ ఎలా ఉంటాయి? ఈ ప్లాస్మా థెరపీ ఇంకా ఎక్కడ వాడతామనేదే కదా మీ క్వశ్చన్. ఆర్థరైటిస్లో యూజువల్గా రెగ్యులర్గా వాడుతూ ఉంటాం. అసలు ఈ ట్రీట్మెంట్ మొదలైంది ఆర్థరైటిస్కి. అంటే దీన్ని ఎట్లా తీసుకున్నారంటే మనకి శరీరంలో అక్కడక్కడ చిన్న దెబ్బలు తగిలి రక్తం బయటికి వస్తూ ఉంటుంది. కాసేపు అయిన తర్వాత ఆ రక్తం రాకుండా ఆగిపోతుంటుంది. ఒక వారం 10 రోజులతో వస్తే గాయం పూర్తిగా మానిపోతుంది. దీనికి దోహదపడేది ఏమిటంటే ప్లేట్లెట్స్. శరీరంలో మన డెంగ్యూ ఫీవర్ సీజన్లో అందరికీ అర్థమై ఉంటుంది, ఎస్డిపి, పిఆర్పి ఇవన్నీ అప్పుడు అర్థమైపోయి ఉంటుంది. ఆ ప్లేట్లెట్స్కి దే హ్యావ్ వెరీ గుడ్ హీలింగ్ పొటెన్షియల్. ఆ పొటెన్షియల్ని వాడుకొని మనం ఇక్కడ ఆర్థరైటిస్కి ట్రీట్మెంట్ మనం చేస్తూ ఉన్నాం. దానికి 2 ప్రాపర్టీస్ ఉంటాయి. ఒకటి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ, రీజనరేటివ్ ప్రాపర్టీ అని 2 రకాలుగా ఉంటుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే మనకి అరిగిపోవడం వల్ల వచ్చిన నొప్పి, వాపుని తగ్గించే కెపాసిటీ. రీజనరేటివ్ కెపాసిటీ అంటే పాడైపోయిన కార్టిలేజ్ని మళ్ళీ పునరుద్ధరణ చేయడానికి కావాల్సిన కెపాసిటీ. ఈ 2 ఉంటాయి కాబట్టి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ అంత ఫేమస్ అయిపోయింది. ఎక్కడెక్కడైతే డీజనరేషన్ ఉంటుందో, డీజనరేషన్ అంటే వయస్సు రీత్యా ఓవర్ యూసేజ్ వల్ల అరిగిపోవడం, జాయింట్ కానివ్వండి, టెండాన్ కానివ్వండి, లిగమెంట్ కానివ్వండి, మజిల్ కానివ్వండి. ఓకే, యూజువల్గా ఎక్కువగా ఇబ్బంది పెట్టేవి మోకాళ్ళు, తర్వాత ఇబ్బంది పెట్టేది తుంటి జాయింట్, తర్వాత ఇబ్బంది పెట్టేది భుజం జాయింట్. సో మోకాళ్ళ అరుగుదలకి ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ ప్రామిసింగ్ రిజల్ట్ ఇస్తుంది. ఈ అరుగుదలలో కూడా 4 స్టేజ్లు ఉంటాయి. సో స్టేజ్ 2, స్టేజ్ 3లో మాత్రమే ఇది ప్రామిసింగ్ రిజల్ట్ వస్తాయి. స్టేజ్ 4లో దీని రోల్ చాలా తక్కువ. ఎందుకంటే స్టేజ్ 4లో కార్టిలేజ్ అనేది ఎక్కడా లేకుండా జాయింట్ విల్ బి డివైడ్ ఆఫ్ కార్టిలేజ్. ఏదన్నా కార్టిలేజ్ పలచపడిపోతే ఈ మనకు ప్లాస్మా థెరపీ ఉపయోగపడుతుంది. కానీ పూర్తిగా కార్టిలేజ్ పోయిన తర్వాత ఈ ప్లాస్మా థెరపీ చేయడం వల్ల ఏ ఉపయోగం లేదు. అక్కడ మనకి పనికొచ్చే క్యారెక్టర్ ఏమిటంటే ప్లేట్లెట్స్లో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ పనికొస్తుంది, రీజనరేటివ్ ప్రాపర్టీ పనికిరాదు. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ అంటే ఏమిటి? నొప్పిని తగ్గించే గుణం. అది ఎన్ని రోజులు పనిచేస్తుంది? 2, 3, 4 వారాలు. మ్యాక్సిమం పేషెంట్ జాగ్రత్తగా ఉంటే ఒక 6 నుంచి 8 వారాలు. కార్టిలేజ్ రీజనరేట్ అవ్వదు కాబట్టి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ పోతుంది కాబట్టి 6 నుంచి 8 వారాల తర్వాత మళ్ళీ పేషెంట్ పూర్వపు స్థాయికి వస్తాడనమాట. డాక్టర్, ఒకవేళ ప్లాస్మా థెరపీ ఫెయిల్ అయితే ఏం చేయాలి? ప్లాస్మా థెరపీ ఆర్థరైటిస్లో ఫెయిల్ అయితే మాత్రం ఫస్ట్ మనము కాజ్ ఆఫ్ ద రీజన్ చూసుకోవాలి.
ఫెయిల్యూర్ చూసుకోవాలి. ఎందుకంటే రిజల్ట్ సక్సెస్గా రావాలంటే కేవలం డాక్టర్ చేతుల్లోనే ఉండదు అనమాట. పేషెంట్ తనకున్న కోమార్బిడిటీస్ ఏమైతే ఉన్నాయో, అంటే ఆర్థరైటిస్కి రావడానికి ఉన్న దోహదం చేసిన లక్షణాలు, రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, థైరాయిడ్ లెవెల్స్ కానీ, యూరిక్ యాసిడ్ కానీ, జాయింట్ అలైన్మెంట్ కానీ, ఇంతకుముందు వచ్చిపోయిన ఇన్ఫెక్షన్ కానీ, ఇంతకుముందు తగిలిన దెబ్బలు కానీ, వీటన్నిటిలో వచ్చే ఆర్థరైటిస్ని సెకండరీ ఆర్థరైటిస్ అంటారు. ఏది లేకుండా వచ్చే ఆర్థరైటిస్ని ప్రైమరీ ఆర్థరైటిస్ అంటారు. సో ఆర్థరైటిస్ గల కారణాన్ని కంట్రోల్లో పెట్టుకొని జాయింట్ మీద పడే లోడును తగ్గించుకొని జాయింట్ చుట్టూ ఉన్న కండరాలను బలపరుచుకొని లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేసుకోవాలి. అంటే ఏమిటంటే కింద కూర్చొని లేవడం పూర్తిగా బంద్ చేసి, మెట్లు ఎక్కడం దిగడం బాగా తగ్గించుకునేసి, వర్క్ స్టేషన్ దగ్గర స్ట్రెచ్ బ్రేక్స్ తీసుకునేసి ఎక్కువ లోడ్ పడకుండా చూసుకుంటే పిఆర్పి థెరపీ, ఈ ప్లాస్మా థెరపీ ఎక్కువ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఫస్ట్ అది జరిగిందా లేదా మనం చూసుకోవాలి. అది చేసిన తర్వాత కూడా అది ఫెయిల్ అయిపోయింది అంటే ఇక కార్టిలేజ్ ఏం లేదు, కార్టిలేజ్ పునరుద్ధరణ అవ్వలేదు, రీజనరేట్ అవ్వలేదు అని అర్థం. అప్పుడు ఇక స్టేజ్ 4లోకి వచ్చిందంటే ఈరోజు ఉన్నదాని ప్రకారము ఓన్లీ లోకలైజ్డ్గా పోయింది అంటే మాత్రము స్టెమ్ సెల్ థెరపీ తీసుకోవచ్చు. జనరలైజ్డ్గా పోయింది అంటే మాత్రము మోకాలు మార్పిడి లేదంటే ఆ పర్టికులర్ జాయింట్ మార్పిడి ఒకటే ఇవాళ మనకున్న ట్రీట్మెంట్ మొడాలిటీ. కంపల్సరీ స్టేజ్ 4కి వచ్చేసింది, పిఆర్పి ఫెయిల్ అయిపోయింది అంటే మాత్రం జాయింట్ రీప్లేస్మెంట్ ఒకటే ఆ కండిషన్లోంచి, ఆ ఇబ్బందులోంచి పేషెంట్ని బయటపడగలిగేది. అది ఆర్థరైటిస్లో. ఇక స్పోర్ట్స్ ఇంజరీస్లో గ్రేడింగ్ ఆఫ్ ద లిగమెంట్ ఇంజరీ, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 స్ప్రెయిన్. ఎన్ని ఫైబర్స్ కట్ అయిపోతే దాన్ని అంతగా ఇది చేస్తాం. దీంట్లో కూడా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3లోనే మనకి ఉపయోగపడుతుంది. కానీ ఈ ట్రీట్మెంట్ ప్లాస్మా థెరపీ లిగమెంట్ పూర్తిగా కట్ అయిపోతే మాత్రము, ఉదాహరణకి మోకాల లోపల మనకి ఎక్కువగా ఉపయోగపడే లిగమెంట్ ఏమిటంటే ఏసీఎల్, పీసీఎల్ జాయింట్ లోపల ఉంటాయి. జాయింట్ బయట ఎంసీఎల్, ఎల్సీఎల్ అని ఉంటాయి. తర్వాత జాయింట్ కాంగ్రుటీ మెయింటైన్ చేయడానికి, షాక్ అబ్జార్బింగ్కి, ఆ లోపల ఉండే సైనోవియల్ ఫ్లూయిడ్ని ప్రాపర్గా ఉంచడం కోసం మెనిస్కస్ అనే కుషన్స్ 2 ఉంటాయి. సో దీంట్లో పార్షియల్ టేర్కి మాత్రము మనము ఈ ప్లాస్మా థెరపీ తీసుకోవచ్చు. పూర్తిగా కట్ అయిపోయి జాయింట్ డ్యామేజ్ అయిపోతే మాత్రం కీహోల్ ఆపరేషన్ చేసుకొని, ఆర్థ్రోస్కోపీ అంటాము, కీహోల్ ఆపరేషన్ చేసుకొని ఏ లిగమెంట్ అయితే పోయిందో ఆ లిగమెంట్ మళ్ళీ కొత్తది పెట్టుకోవాల్సి ఉంటుంది. అది ఏసీఎల్ అనివ్వండి, పీసీఎల్ అవనివ్వండి, ఎంసీఎల్ అవ్వండి, ఎల్సీఎల్ అవనివ్వండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ కుషన్ కట్ అయిపోయేసి మోకాల లోపలికి అడ్డం వచ్చేసేసి జాయింట్ లాకింగ్ అవ్వడము, జాయింట్ పట్టుకుపోవడము, ఆ విరిగిన ముక్కలు, ఆ కట్ అయిపోయిన ముక్కలు జాయింట్ లోపల లూజ్ బాడీస్ లాగా అవి నడుస్తూ ఉంటాయి. కొంతమందికి అయితే రోడ్ క్రాస్ అవుతుంటే లేదంటే మెట్లు దిగుతుంటే, ఆటలాడుతుంటే జాయింట్ పట్టుకుపోతుంది. లాకింగ్ ఎపిసోడ్ అంటాం దాన్ని. ఆ లాకింగ్ ఎపిసోడ్ అయినప్పుడు ఏంటంటే జాయింట్గా పట్టు ఇవ్వదు, పడిపోతారు అక్కడ. కొంతమందిలో ఎముక బలహీనంగా ఉంటే ఫ్రాక్చర్స్ కూడా అయిపోతాయి. సో అటువంటి టైంలో మాత్రం ఏం చేయాలంటే మనం కీహోల్ ఆపరేషన్ చదివిస్తాము. ఆ స్టేజ్కి పోకుండా ఎర్లీ స్టేజ్లో ఉన్న పార్షియల్ లిగమెంట్ టేర్స్ అయితే మాత్రము డెఫినెట్గా ఈ ప్లాస్మా థెరపీ ఇచ్చేసేసి ప్రాపర్ రెస్ట్ ఇచ్చేసి తర్వాత ఫిజియోథెరపీ చేసుకుంటే మళ్ళీ నార్మల్ లైఫ్ స్టైల్, నార్మల్ స్పోర్టింగ్ యాక్టివిటీ ఉపయోగపడుతూ ఉంది. దీంట్లో ఇట్లా మనము ఈ ప్లాస్మా థెరపీని మనం వాడుకోవచ్చు. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. రాజేందర్ గారు నల్గొండ నుంచి కాల్ చేస్తున్నారు. రాజేందర్ గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్కారం రాజేందర్ గారు, చెప్పండి. సార్ మా మేడంకి మోకాలు అరిగిపోయింది సార్. ఓకే, నమస్తే సార్. అది మా మేడంకి మోకాలు అరిగిపోయింది సార్, అది సర్జరీ చేయాలంటారు సార్. ఓకే సార్, అది పర్మనెంట్ గా సెట్ అవుతుంది సార్ మీ దగ్గర తీసుకొస్తే? ఆపరేషన్ తోటి అయితే పర్మనెంట్గా సెట్ అవుతుందండి. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న ప్లాస్మా థెరపీ తోటి మాత్రం పర్మనెంట్గా సెట్ అవ్వదు, టెంపరీగానే సెట్ అవుతుంది. అయితే డాక్టర్, ఇందాక మీరు చెప్పారు ప్లాస్మా థెరపీ సక్సెస్ రేట్ గురించి. అయితే ఏం చేయాలంటారు బెస్ట్ రిజల్ట్స్ రావడానికి? అంటే ఎర్లీ రికగ్నిషన్ ఆఫ్ ఎనీ ప్రాబ్లం అండ్ టేకింగ్ ద బెస్ట్ అవైలబుల్ ట్రీట్మెంట్ మొడాలిటీ ఫర్ దట్ ప్రాబ్లం గివ్స్ ఎర్లీ రిజల్ట్, గుడ్ రిజల్ట్, సక్సెస్ఫుల్ రిజల్ట్స్. ఇవాళ రేపు ఎట్లా అయిపోయిందంటే మోకాల నొప్పిలో అందరూ మోకాల అరుగుదలలో భయపడేది నొప్పి గురించి. సో ఆ నొప్పి తట్టుకోలేని స్థాయికి వెళ్ళిన తర్వాత దాంట్లో ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ కోసం వెతుకుతున్నారు. సో ఆ ట్రీట్మెంట్ ఆప్షన్స్లో అరుగుదల స్థాయి పూర్తిగా వచ్చేసి స్టేజ్ 4 వచ్చిన తర్వాత ఆపరేషన్కి భయపడేసి ఇంజెక్షన్స్ తీసుకుంటున్నారు.
ఓకే, అదే కొన్ని రోజుల్లో పనిచేస్తుంది, మళ్ళీ ఫెయిల్ అయిపోతుంది చెప్పేసి మళ్ళీ జాయింట్ రీప్లేస్మెంట్. ఎంతోమందికి మార్చాను నేను జాయింట్స్. పిఆర్పి థెరపీ తీసుకున్నాం సార్, పని చేయలేదు, ఇది చాలా ఎఫెక్టివ్ అని అక్కడ ఇక్కడ చెప్తున్నారు, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని. కాకపోతే ఏంటంటే ప్రాపర్ ఇండికేషన్ చెప్పాను కదా, స్టేజ్ 2 స్టేజ్ 3లో మాత్రమే ఈ ప్లాస్మా థెరపీ బాగా రిజల్ట్ ఇస్తుంది. ఇవాళ మార్నింగ్ ఒక పేషెంట్ వచ్చారు, ఎక్కడో తీసుకున్నారు, ఇది ఇవ్వలేదు, మళ్ళీ ఎక్కడో చూశాను సార్, ఎవరో చెప్పారు సార్, వచ్చాననేసి. ఆవిడ అడిగిన ఫస్ట్ ప్రశ్న ఏమిటంటే, ఇది తీసుకుంటే నేను ఇక జీవితంలో మోకాలు మార్పిడి ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదా? ఆవిడ చాలా జోవియల్గా మాట్లాడుతుంది. నేను ఒక జోక్ పేసాను, అమ్మ మీ వయసు ఇక్కడ ఆగిపోతే అవసరం లేదమ్మా అని చెప్పాను. దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే డీజనరేషన్ హ్యాపెన్స్ టు ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ. అరుగుదల అనేది వయసు పెరిగే కొద్దీ పెరుగుతూనే ఉంటుంది. అరుగుదలని ఆ లెవెల్లో ఉంచుకోవడానికి మనం చేయాల్సిన ప్రతిదీ చేయాలి. ఏమిటి? జాయింట్ మీద పడే లోడ్ తగ్గించుకోవాలి, బరువు తగ్గి, జాయింట్ చుట్టూ ఉన్న కండరాల్ని బలపరచాలి ఎక్సర్సైజ్ చేసి, తర్వాత రక్తంలో ఉండే దోషాలు, షుగర్ ఎక్కువగా ఉండడం కానీ, యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండడం కానీ, రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, వీటన్నిటిని కంట్రోల్లో పెట్టుకుంటే 5 సంవత్సరాల్లో పాడైపోవాల్సిన జాయింట్ 10 సంవత్సరాల్లో జాయింట్ అయిపోతుంది, డ్యామేజ్ అయిపోతుంది. కానీ అసలు పాడవకుండా ఉండే సమస్య అయితే లేదు. ఖచ్చితంగా డ్యామేజ్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఇవన్నీ తీసుకుంటే అంటే బిఫోర్ వీ లాస్ వీ షుడ్ గెయిన్. మన ఎక్కువ గెయిన్ ఉంటే లాస్ చాలా తక్కువ అనిపిస్తుంది. మనకు రోజు రూపాయి ఖర్చు అనుకోండి, 10 రూపాయలు సంపాదిస్తే మనం 9 రూపాయలు నెగిటివ్లోనే ఉంటాం. మనం రూపాయి సంపాదించి రూపాయి ఖర్చు పెడితే నెగిటివ్ జీరోలోకి వెళ్ళిపోతాము. ఏం సంపాదించకుండా రూపాయి ఖర్చు పెట్టిస్తే నెగిటివ్లోకి వెళ్ళిపోతాం మనం. సో అట్లానే మనకి అరుగుదల ప్రాసెస్ ఎంత అయితే అవుతుందో అంతకంటే ఎక్కువగా మనము రీజనరేషన్ని, కార్టిలేజ్ని పెంచుకుని జాయింట్ కెపాసిటీ పెంచుకుంటే ఏమవుతుందంటే ఆ స్టేజ్ 2 స్టేజ్ 3లోనే ఎక్కువ రోజులు ఉండిపోతారు. లేకపోతే ఏంటంటే ఎర్లీగా స్టేజ్ 4కి వెళ్ళిపోతారు, జాయింట్ రీప్లేస్మెంట్ చేసుకోవాల్సిన అవసరం పడుతుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సతీష్ గారు యాదాద్రి నుంచి కాల్ చేస్తున్నారు. సతీష్ గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో సతీష్ గారు చెప్పండి. కొద్దిగా ముఖాలు నొప్పి ఉన్నాయి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి సతీష్ గారు. సతీష్ గారు మాట్లాడండి. మాకు కొద్దిగా ముఖాలు నొప్పులు ఉన్నాయి, ఇట్లా అలానే కాల్ చేస్తాను. యా, 2 ఉన్నాయా, 1 ఉందా అండి? ఒకటి రైట్ లెగ్. యా, ఎన్ని రోజుల నుంచి ఉంది? ఒక 1 వీక్ నుంచి ఉన్నది, 1.5 మంత్ నుంచి ఉన్నది. ఇట్లా క్రికెట్ ఆడుతుంటే బాల్ తాకేది, అప్పటి నుంచి తగ్గట్లేదు. యా, అది దెబ్బ తగిలిన తర్వాత మోకాలు వాపు ఏమన్నా వచ్చిందా? వాపు వచ్చే దాని తర్వాత ఇట్లా అన్ని చేపించా. ఎక్స్రే తీపిస్తే నార్మల్గా ఉందని చెప్పారా? చెప్పారు, కానీ పెయిన్ అయితే అప్పుడప్పుడు నార్మల్ బౌలింగ్ వేస్తే పెయిన్ ఉంటుంది. యా, యూజువల్గా వాపు వచ్చిందంటే లోపల లిగమెంట్ కట్ అయిపోయి అర్థము. ఏసీఎల్ లిగమెంట్ కట్ అయిపోతే దానికి రక్త ప్రసరణ బాగా ఉంటుంది కాబట్టి లోపల రక్తం జామ్ అయిపోయి వాపు వస్తుంది. మీరు చెప్పిన దాన్ని బట్టి 15 రోజుల నుంచి కూడా నొప్పి తగ్గలేదు, ఎక్స్రే నార్మల్గా ఉంది అంటే లోపల ఉన్న నరం అంటే లిగమెంట్ కట్ అయింది అని అర్థం. సో ఒకసారి మీరు వస్తే ఎంఆర్ఐ స్కాన్ తీసి చూసి ఏ లిగమెంట్ కట్ అయిపోయిందో చూసి దానికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఓకే డాక్టర్, స్పోర్ట్స్ ఇంజరీస్లో ప్లాస్మా థెరపీ సర్జరీకి ఎంతవరకు సబ్స్టిట్యూట్ కాగలదంటారు? ఎర్లీ స్టేజ్లో మాత్రము 100%. ఎర్లీ స్టేజ్లో మాత్రం ఇట్ కెన్ బి ఏ సబ్స్టిట్యూట్ ఫర్ సర్జరీ. లిగమెంట్ పూర్తిగా కట్ అయిపోయిన తర్వాత దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు హెల్ప్. ఎందుకంటే ఎండ్ టు ఎండ్ లిగమెంట్ని దగ్గరికి పెట్టిన తర్వాత దాన్ని స్ట్రెంథెన్ చేయడం కోసము, ఆ బోన్కి లిగమెంట్కి బాండ్ని పెంచడం కోసం ప్లాస్మా థెరపీ ఉపయోగపడుతుంది. బట్ ఇట్ కెనాట్ బి ఏ సబ్స్టిట్యూట్ ఫర్ సర్జరీ ఇఫ్ ద లిగమెంట్ కట్ ఈస్ ఫుల్. గ్రేడ్ 4 లిగమెంట్ కట్ అయిపోయింది అంటే మాత్రము ప్లాస్మా థెరపీ మనము చేసుకోవడానికి ఉపయోగం లేదు, అక్కడ ఎక్కడ కూడా ఉపయోగం లేదు. అక్కడ ఎట్లా ఉపయోగపడుతుందంటే మనం ఒక నాన్ లివింగ్ స్ట్రక్చర్ని తీసుకొచ్చేసేసి ఒక టెండాన్ని తీసుకొచ్చి లిగమెంట్ లాగా చేసేసి బోన్లో పెడతాము. అక్కడ ఈ ఇంటర్ఫేస్లో హీలింగ్ ప్రాపర్గా అయిపోయేసి ఎర్లీగా రీజనరేట్ అవ్వడం కోసము ఈ ప్లాస్మా థెరపీ ఉపయోగపడుతుంది. అంతేకాని ఆ పోయిన లిగమెంట్ని మళ్ళీ పునరుద్ధరణ చేయడానికి కానీ మళ్ళీ పుట్టించడానికి కానీ ఈ ప్లాస్మా థెరపీ అనేది ఉపయోగపడదు. డాక్టర్, స్పోర్ట్స్ ఇంజరీలో ప్లాస్మా థెరపీకి సంబంధించి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఈ థెరపీ మేము ఆల్మోస్ట్ ఒక 12 years నుంచి చేస్తున్నామమ్మా.
యూజువల్గా మేము చూసేది ఏమిటంటే షోల్డర్ పెయిన్స్, ఎల్బో పెయిన్స్, నీ పెయిన్స్, హీల్ పెయిన్స్, లాస్ట్గా హిప్ పెయిన్స్. అంటే స్పోర్ట్స్ ఇంజరీస్లో చూస్తూ ఉంటాయి. ఆర్థరైటిస్లో మళ్ళీ ఈ లెవెల్ మారిపోతుంది, నీ ఫస్ట్ వస్తుంది. సో యంగ్ పేషెంట్స్లో ఓవర్ యూసేజ్ ఇంజరీస్ వల్ల ఏమవుతుందంటే ఈ రొటేటర్ కఫ్ అని ఉంటుంది, అది పార్షియల్గా కట్ అయిపోతుంది. ఒకప్పుడు పార్షియల్గా కట్ అయిన వాటికి ఏం చేసామంటే నొప్పి తగ్గించడానికి స్టిరాయిడ్ ఇంజెక్షన్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అది ఓన్లీ పెయినే కాదు, మళ్ళీ టెండాన్ని కూడా రీజనరేట్ చేయాలి అని అల్ట్రాసౌండ్ గైడ్లో మిషన్లో చూసుకొని ఎక్కడైతే కండ డ్యామేజ్ ఉందో అక్కడ ఈ ప్లాస్మా థెరపీ ఇస్తున్నాం. తర్వాత నెక్స్ట్ ఎల్బోలో ఎక్కువగా ఇబ్బంది పెట్టేది ఏంటంటే టెన్నిస్ ఎల్బో, గోల్ఫర్స్ ఎల్బో. దీంట్లో టెన్నిస్ ఎల్బో బాగా ఇబ్బంది పెడుతుంది. దానికి ఏం చేస్తున్నామంటే ఫస్ట్ లైఫ్ స్టైల్ మాడిఫికేషను, తర్వాత బ్రేసింగు, తర్వాత స్మాల్ డోస్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్. వీళ్ళల్లో కూడా తగ్గకపోతే అప్పుడు అక్కడ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ ఇస్తున్నాం. ఎందుకు ఎల్బో జాయింట్, ఈ జాయింట్స్ అనేవి ఇబ్బంది పడతాయంటే అది వచ్చి ఎముకకి ఎక్కడైతే కండరము చతుకుతుందో ఆ భాగాన్ని టెండాన్ అంటారు. ఆ టెండాన్కి బ్లడ్ సప్లై చాలా తక్కువగా ఉంటుంది. దాన్ని ఎక్కువగా రిపీట్కి గురి చేసినప్పుడు ఏమైందంటే పార్షియల్గా కట్ అవ్వడము, దాని ఒరిజినల్ గుణాన్ని కోల్పోవడము, తట్టుకునే శక్తి తగ్గిపోవడము, దానివల్ల అది పెయిన్ లాగా చూపిస్తూ ఉంటుందన్నమాట. సో అప్పుడు మనము ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ చేస్తే నియోజెనిసిస్, మళ్ళీ అక్కడ రక్త ప్రసరణ పెరిగి ఒక్కొక్కసారి మళ్ళీ ఆ పూర్వపు స్థాయికి వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఎక్కువగా మేము చూస్తుంది ఏమిటి అంటే హీల్ పెయిన్స్, క్రానిక్ ప్లాంటార్ ఫేషియైటిస్లు. అఫ్ కోర్స్ కారణాలు 10-15 ఉన్నాయి, కానీ యూజువల్గా చీలమండలం పెయిన్ కింద ప్లాంటార్ ఫేషియైటిస్, ఆ ప్లాంటార్ ఫేషియా అంటారు ఆ స్ట్రక్చర్ని, పాదం మార్చును ఉంచేసేసేసి ఆ స్ప్రింగ్ లాగా పనిచేస్తూ ఉంటుంది. అది వచ్చి ఎముకకి ఎక్కడైతే అతుకుతుందో అక్కడ ఉండే బర్సల్ టిష్యూ ఇన్ఫ్లమేషన్ కానీ, దానికి బ్లడ్ సప్లై పోవడం కానీ, లేకపోతే పార్షియల్గా కట్ అవ్వడం కానీ, అక్కడ ఈ ప్లాస్మా థెరపీ బాగా పనికొస్తుంది. తర్వాత దాని వెనక టెండో ఎక్లిస్ అంటాం మనం. యూజువల్గా ఆటగాళ్ళలో ఎక్కువగా కట్ అయిపోతూ ఉంటుంది. సో అది పార్షియల్ టేర్ అయినప్పుడు దాన్ని మళ్ళీ తీసి కుట్టాల్సిన అవసరం లేదు. మళ్ళీ అల్ట్రాసౌండ్లో చూసుకునేసి ఎక్కడ పార్షియల్ టేర్ అయిందంటే సగం ఎక్కడ కట్ అయిపోయింది అనే దగ్గర ఇక్కడ పిఆర్పి ఒక స్టేజ్ కానీ కొంతమందికి 2-3 స్టేజ్లు కూడా అవసరం పడుతుంది. అట్లా ఇస్తే ఏమవుతుందంటే మళ్ళీ కండ పుట్టేసి నార్మల్ అయిపోయి అక్కడ వాళ్ళని మనము ఆపరేషన్ కానీ ఇంకొకటి కానీ అవాయిడ్ చేసే అవకాశం ఉంది. తర్వాత ఇక్కడే మా దగ్గర ఏంటంటే మేము వి బ్రాట్ ఏ న్యూ మెషిన్ ఫర్ క్రానిక్ ప్లాంటార్ ఫేషియైటిస్. అంటే మన షాక్ వేవ్ థెరపీ అంటాం, అల్ట్రాసౌండ్ మొడాలిటీలో ఉంటుంది. సో ఆ ఏరియాలో మనము ఎలక్ట్రికల్ స్టిమ్యులేషను లేకపోతే వేవ్ స్టిమ్యులేషన్ ఇస్తే మళ్ళీ ఆ బ్లడ్ సప్లై పోయేసి దీని సక్సెస్ రేట్ ఆల్మోస్ట్ 85-90% ఉంది. ఇప్పుడున్న కాలంలో ఆ మిషన్ సక్సెస్ రేటు 85-90% ఉంది. క్రానిక్ ప్లాంటార్ ఫేషియైటిస్లో అన్ని రకాల ట్రీట్మెంట్ తీసుకొని వెక్స్ అయిపోయి ఒక్క దగ్గర కూడా తగ్గకపోతే మాత్రము ఈ మెషిన్ షాక్ వేవ్ థెరపీ చాలా బాగా పనిచేస్తుంది. 2-3 సిట్టింగ్స్ అవసరం పడతాయి. ఈ సిట్టింగ్ విల్ బి 15 minutes. ఒక 3 సిట్టింగుల తర్వాత నొప్పి తొందరగా తగ్గిపోయి మళ్ళీ వాళ్ళు నార్మల్ స్థాయికి వచ్చే అవకాశము చాలా ఎక్కువగా ఉంది. ఈ రకమైన ట్రీట్మెంట్స్ మేము స్పోర్ట్స్ ఇంజరీస్లో మేము రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. 12 సంవత్సరాల నుంచి వీటన్నిటికీ ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాం. మంచి రిజల్ట్స్ ఉన్నాయి. కాకపోతే వాళ్ళు ఏమిటంటే చెప్పిన తర్వాత మళ్ళీ ఆ యాక్టివిటీకి రావడానికి చెప్పిన టైము 2 వారాలు, 3 వారాలు, 6 వారాలు, ఎంత టైం చెప్తాం అంత టైంలో రెస్ట్ ఇచ్చేసేసి మళ్ళీ ప్రాపర్ ఫిజియోథెరపీ చేసుకుంటే రిజల్ట్ విల్ బి 100%. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. భవ్య గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో అండి. హలో డాక్టర్ గారు. మా మదర్ కి క్రానిక్ ఆర్థరైటిస్ అండి. అంటే బోన్స్ జాయింట్స్ అంటే అరిగిపోయాయి అన్నారు. అయితే ఆపరేషన్ చేయమని చెప్పారు, కానీ భయపడి ఇంకా చేయించలేదు. సో ఈ స్టెమ్ సెల్ థెరపీ అంటారు కదా, స్టెమ్ సెల్ థెరపీ చేయించాను. ఇప్పుడు 1 year అవుతుంది. బూస్టర్ డోసెస్ కూడా ఇచ్చారు, 2 బూస్టర్ డోసెస్ ఇచ్చారు ప్లాస్మా. కానీ అయినా పెయిన్ అలాగే ఉంది. ఫిజియోథెరపీ మామూలుగా ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేస్తుంది, చిన్నగా వాళ్ళు చెప్పిన ఎక్సర్సైజెస్ అన్ని చేసుకుంటుంది. బట్ అప్పటంత పెయిన్ లేదంట, కానీ కొంచెం పెయిన్ అయితే ఉందండి. నడిచినా కొంచెం నిల్చున్నా ఆ పెయిన్ మాత్రం అలాగే ఉంది. మరి ఆపరేషన్ ఫెయిల్ అయిందంటారా, అది మామూలుగా థెరపీ ఫెయిల్ అయిందంటారా ఏంటి అని తెలియట్లేదు. కొంచెం
ఏంటి ఇంకా సొల్యూషన్ దానికి ఏం చేస్తే బాగుంది? యా అంటే ఆపరేషన్ ఫెయిల్ అయింది అని అయితే మనం చెప్పలేమమ్మా. కాకపోతే డాక్టర్లు ఆల్రెడీ మీకు క్లియర్గా చెప్పారు ఆపరేషనే చేయించుకోవాలని. మీరు ప్లాస్మా థెరపీ కానీ స్టెమ్ సెల్ థెరపీ కానీ ట్రై చేశారు. అది ఎన్ని రోజులు పనిచేయాలో అది 2 రోజులు పనిచేసింది. నిజంగా చెప్తున్నాను, 1 ఇయర్ మీకు స్టెమ్ సెల్ పనిచేసిందంటే చాలా ఎక్కువ రోజులు పనిచేసింది అని అర్థం. ఇప్పటికీ ప్లీజ్ డోంట్ లూజ్ యువర్ హోప్. ఒకసారి రండి. ఇంకా ఏదైనా మనము అరుగుదలని క్రమబద్ధీకరించడానికి కానీ, ఆపరేషన్ పోస్ట్ పోన్ చేయడానికి కానీ, లేకపోతే ఇంకా ఫిజియోథెరపీలో మార్పులు కానీ, ఇంకా పెయిన్కి వేరే కారణాలు ఏమైనా ఉన్నాయో చూసి ఒకసారి వీలైతే ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు ఆపరేషన్ పోస్ట్ పోన్ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. లేని సమక్షంలో కంపల్సరీ ఆపరేషన్కి వెళ్ళాల్సిన అవసరమే ఉంది అంటే చూసి నిర్ణయం తీసుకుందాం. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.